సంధ్య థియేటర్ ఇష్యూ అయితే మాత్రం రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. సో మళ్ళీ ఇప్పుడు అల్లు అర్జున్ గారిని ఈరోజు తీసుకెళ్ళి సో విచారణకైతే ఆయన తీసుకెళ్లారని తెలుస్తుంది. సో అక్కడ ఏం జరిగింది, ఆయన పైన ఎన్ని ప్రశ్నలు వేశారని తెలుస్తుంది. అండ్ ముఖ్యంగా అక్కడ ఒక్కొక్క ప్రశ్న అడుగుతుంటే అల్లు అర్జున్ మాత్రం నోరు మెదపలేదంట. ఎందుకంటే పోలీసులు అంత పకడ్బందీగా పక్క ఆధారాలతో పాటు అడిగారు. సో అసలు అల్లు అర్జున్ అక్కడ ప్రెస్ మీట్ లో ఏం చెప్పాడు, అదే విధంగా మహిళ చనిపోయిన తర్వాత నెక్స్ట్ డే రోజు అందరూ ప్రశ్నిస్తున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు ఒక వీడియో రిలీజ్ చేశాడు. అందులో ఏం చెప్పాడు, మెయిన్ పాయింట్ మనం చూసుకుంటే అక్కడ మహిళ చనిపోయిందని నాకు తెలియదు, నేను నెక్స్ట్ డే తర్వాత నాకు తెలిసింది, సినిమా చూసి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ డే మాకు తెలిసింది, మేము సినిమాని సక్సెస్ ని కూడా ఎంజాయ్ చేయలేకపోయాం, ఈ విధంగా చెప్పాడు. కానీ ఇప్పుడు పోలీసులు ఏం చెప్తున్నారు, ఇక్కడ మహిళ చనిపోయిన వెంటనే మేము మాత్రం నీకు వచ్చి చెప్పాము, సో ఇట్లా మహిళ చనిపోయింది మీరు ఇక్కడ నుంచి వెళ్ళండి అని చెప్పినప్పటికీ ఆయన మాత్రం అక్కడ నుంచి వెళ్ళలేదంట. సో ఇక్కడ ఒకవేళ మీరు వెళ్ళకపోతే సీరియస్ యాక్షన్ తీసుకుంటామని చెప్పినప్పుడు అప్పుడు వెళ్ళడం జరిగింది. సో అప్పుడు కూడా మళ్ళీ రోడ్ షో చేసుకుంటూ ఆయన వెళ్ళాడు. సో ఇప్పుడు ఈ పాయింట్స్ ని పెట్టుకొని ఇప్పుడు పోలీసులు మాత్రం అక్కడ ప్రశ్నలు ఏమని అడిగారంటే, సో అక్కడ నిన్ను పోలీసులు లోపలికి వచ్చి కలిసారు థియేటర్ లోకి అని అడిగినప్పుడు సో ఈయన అసలు ఏం చెప్పకుండా నోరు మీద ముఖ్యంగా దాదాపు ఒక 18 ప్రశ్నల వరకు అయితే అల్లు అర్జున్ అడిగారంట. కానీ ఆ ప్రశ్నకి పోలీసులు వీడియో ఫుటేజ్ కూడా చూపించారు కదా, వాళ్ళు లోపలికి వెళ్ళడం ఆయన బయట తీసుకురావడం కూడా జరిగింది. సో ఇప్పుడు ఆయన ఆ వీడియో చూసిన తర్వాత కూడా ఇంకా అదే ఆయన ఏదైతే ఈ మాటలు చెప్పిండో ప్రెస్ మీట్ లో నన్ను నా దగ్గరికి రాలేదు, సో ఈ విధంగా చెప్పినప్పుడు సరే రాలేదు కదా, సో ఈ ఆధారాలు చూడండి వీడియో చూపించినప్పుడు సో అప్పుడు ఆయన మాత్రం నోట్ వెంట మాట రాలేదు. సో ముఖ్యంగా చూసుకుంటే వాళ్ళు అడిగిన ప్రశ్నలకు చెమటలు పట్టాయి అల్లు అర్జున్ అంటే చెప్పుకోవచ్చు. సో ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే ఆయన ఏం చెప్పాడు, నేను సినిమా చూడకుండా మధ్యలోనే వెళ్ళిపోయాను అని చెప్పాను. కానీ అక్కడ క్లియర్ గా అందరికి తెలిసిందేంటి, సినిమా మొత్తంలో జాతర సీన్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోయాడు. ఆ సీన్ మూవీలో 2 hours తర్వాత వస్తుంది, అంటే ఆయన 2 hours వరకు అక్కడే ఉన్నారని తెలుస్తున్నాడు. సో ఇదంతా కూడా ఆయన మీడియా ముందు అబద్ధాలు ఎందుకు చెప్తున్నారు, సో ఇట్లా ప్రతి ఒక్కటి కూడా ఆధారాలతో పాటు పకడ్బందీగా అల్లు అర్జున్ ప్రశ్నించినప్పుడు ఆయన ఇలాంటి క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్పకుండా అట్లానే చెమటలు పట్టినట్టు అట్లే కూర్చున్నాడంట. సో మొత్తానికి దాదాపు ఒక 3 గంటల వరకు కూడా ఆయన విచారణ చేశారు. సో ఈ విచారణలో మరి వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు ఏంటని అక్కడ లీగల్ అడ్వైజర్ గానీ వాళ్ళకి సంబంధించిన ఎవరో ఒకరు బయటికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే తప్ప అవన్నీ కూడా బయటికి రావు. అంటే ఇప్పుడు ఈ విచారణ తర్వాత మళ్ళీ ఏమైనా యాక్షన్ తీసుకునే ఛాన్స్ ఉందంటారా? సో ఖచ్చితంగా కూడా అంటున్నారు, ఒకవేళ ఇప్పుడు అల్లు అర్జున్ అక్కడ మీడియా ముందు ఒకలాగా, తర్వాత విచారణలో ఒకలాగా, తర్వాత మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టి ఒకలాగా, ఆయన పర్సనల్ గా వీడియో చేసి ఇంకోలాగా, ఇట్లా ఒక్కొక్క టైంలో ఒక్కొక్కలాగా మాట్లాడుతున్నాడు. అందులో మాక్సిమం అబద్ధాలే కనిపిస్తున్నాయి, పక్క ఆధారాలు. ఇప్పుడు మనం ఒక సెలబ్రిటీవి ఏ చిన్న తప్పు చేసినా కూడా ఖచ్చితంగా ఏదో ఒక కెమెరాలో రికార్డ్ అయ్యే ఉంటుంది. సో అట్లాంటిది నీ చుట్టుపక్కల 1000 మంది కెమెరాలు ఉన్నప్పటికీ కూడా నువ్వు ఈ విధంగా అబద్ధం చెప్తున్నావు అంటే ఆధారాలతో పాటు చూపించినప్పుడు ఆయన నోటి వెంట మాట రాలేదనే విధంగా ఇప్పుడైతే పోలీసులు చెప్తున్నారు. మరి చూద్దాం మరి ఇది అంతవరకు వెళ్తుంది.